మీరు కనుక నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేస్తే పక్కనే ఒక బెల్ ఐకాన్ వస్తుంది. దాన్ని ట్యాప్ చేయడం వల్ల నేను కనుక కొత్త వీడియో అప్లోడ్ చేస్తే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఓకే, థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నా పేరు లక్ష్మి. నేను చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో నాకు కామెంట్ సెక్షన్లో రాయండి. మనం ఈ రోజు వీడియోలో ఏం తెలుసుకుంటున్నామంటే, ఏసీ కొన్న వాళ్ళు మనం సమ్మర్లో ఎలాంటి టిప్స్ పాటించడం వల్ల మనం పవర్ బిల్ అనేది తగ్గించుకోవచ్చు ఈరోజు వీడియోలో మనం తెలుసుకుంటున్నాము. ఓకే, లెట్స్ గెట్ స్టార్టెడ్. మనం ఏసీ కొన్న తర్వాత మనం రెగ్యులర్గా సర్వీసింగ్ చేయించుకుంటూ ఉండాలండి. సర్వీసింగ్ చేయించుకుంటున్నప్పటికీ కూడా మనం వీక్లీ వన్స్ ఫిల్టర్స్ అనేది క్లీన్ చేస్తూ ఉండాలి. వీక్లీ వన్స్ మనం ఫిల్టర్స్ క్లీన్ చేయడం వల్ల ఏమవుతుందంటే దాంట్లో డస్ట్ అనేది ఫామ్ అవ్వదు. అలానే ఏంటి అంటే ఎయిర్ అనేది ఫాస్ట్గా మనకు వచ్చేదానికి ఛాన్సెస్ ఉన్నాయి. అలాంటప్పుడు కంప్రెషన్ మీద ఎక్కువ స్ట్రెస్ పడదు కదా, ఫాస్ట్గా ఎయిర్ వస్తుంది కాబట్టి తొందరగా రూమ్ అనేది కూల్ అవుతుంది. దానివల్ల మనం పవర్ బిల్ అనేది తగ్గించుకోవచ్చు. వీక్లీ వన్స్ అనేది మనం రెగ్యులర్గా క్లీన్ చేస్తూ ఉండాలండి. ఎందుకంటే చెప్పాను కదా, దాంట్లో దుమ్ము ఉంటుంది. ఆ దుమ్ముతో కూడిన గాలి మనం పీల్చుకున్నా లేదంటే మన మీద పడినప్పటికీ మనకు డస్ట్ అలర్జీస్ కానీ లేదంటే కొంతమందికి ఏసీ పడదు అంటుంటారు కదా, ఇలానే మనం రెగ్యులర్గా అంటే 1 మంత్కి ఒకసారి ఏసీ సర్వీసింగ్ చేస్తున్నాం కదా అనుకుంటారు. కానీ మనం రెగ్యులర్గా సమ్మర్లో యూజ్ చేస్తూ ఉంటాం కదా, అంటే ఆఫ్టర్నూన్ యూజ్ చేస్తాం, నైట్ యూజ్ చేస్తాం కాబట్టి దుమ్ము అనేది పేరుకుంటూ ఉంటుంది. ఇంకోటి ఏంటి అంటే ఏసీ ఉన్న రూమ్లో మటుకు మనం క్లీన్నెస్ అనేది మెయింటైన్ చేసుకోవాలండి. అలానే ఒక ప్లాంట్ అనేది మనం ఖచ్చితంగా పెంచుకోవాలి. ఎందుకంటే ప్లాంట్ నుంచి మనకు ఆక్సిజన్ వస్తుంది కదా, మనకు దానివల్ల అంటే ఏంటంటే బయట గాలి లోపలికి రాదు కాబట్టి కొద్దిగా మేల్ చేస్తుందని నేను పేపర్లో చదివాను. సో మీకు చెప్పడం వల్ల మీకు యూజ్ అవుతుందనే ఉద్దేశంతో చెప్తున్నాను. ఓకే, మనం ఫిల్టర్స్ అనేది రెగ్యులర్గా క్లీన్ చేసుకుంటూ ఉండాలండి. ఎందుకంటే దుమ్ము ఉంటుంది కాబట్టి క్లీన్ చేసుకుంటున్నామంటే మన హెల్త్ కూడా చాలా మంచిది. పవర్ బిల్ అనేది తక్కువ కూడా వస్తుందండి. నెక్స్ట్ వన్ ఏంటి అంటే మనం ఏసీ టెంపరేచర్ అనేది ఒక మీడియం టెంపరేచర్ అనేది పెట్టుకోవాలండి. మినిమం 24 to 26 కానీ లేదంటే 24 to 28 మధ్య రేంజ్లో పెట్టుకున్నట్లయితే మనకు పవర్ బిల్ అనేది తక్కువగా వస్తుంది. మనం సమ్మర్లో టెంపరేచర్ అనేది 30 to 40 degrees, కొన్ని చోట్ల అయితే 42 degrees ఉంటాయి కాబట్టి మనం ఏసీ ఆన్ చేసిన వెంటనే 16 degrees లేదంటే 18 degrees కనుక పెట్టుకున్నట్టయితే కంప్రెసర్ అనేది ఎక్కువ స్ట్రెస్ ఫీల్ అవుతుంది. అంటే ఎక్కువగా వర్క్ చేయాలి కదా, ఆ టెంపరేచర్ మనకు సెట్ అంటే మనం సర్టెన్ టెంపరేచర్ పెట్టుకున్నంత వరకు అది వచ్చే వరకు అది వర్క్ అవుతూనే ఉంటుంది కాబట్టి మనకు ఏసీ పవర్ బిల్ అనేది ఎక్కువగా వస్తుందండి. మనం మినిమం పెట్టుకున్నట్లయితే అంత ఎక్కువ ఏమీ రాదు, నార్మల్గానే వస్తుంది. 200 to 300 మినిమం అయితే వస్తుంది మంత్లీ, అంతకు మించి ఎక్కువ రాదు. నేను చెప్పేది ఓన్లీ ఏసీ బిల్ మాత్రమే, అన్నీ కలుపుకొని కాదండి. ఇంకోటి ఏంటి అంటే చిన్నపిల్లలు ఉన్న వాళ్ళు ఎక్కువగా ఓపెన్ చేస్తూ క్లోజ్ చేస్తూ ఉంటారు కదా, అలాంటప్పుడు లోపల ఉండే టెంపరేచర్ అనేది బయటకు వెళ్ళిపోయి బయట ఉండే టెంపరేచర్ అనేది వస్తుంది. మనం దానివల్ల కంప్రెసర్ అనేది ఎక్కువగా వర్క్ చేయాల్సి వస్తుంది. అప్పుడు మనకు పవర్ బిల్ అనేది ఎక్కువగా వస్తుందండి. సో చిన్నపిల్లలు ఉన్న వాళ్ళు మటుకు మీరు జాగ్రత్తగా చూసుకోండి. మనం అన్ని సెట్ చేసుకున్నాము, ఓకే పడుకుంటున్నాము అన్నప్పుడు మాత్రమే ఏసీ కనుక వేసుకున్నట్లయితే మీకు ఎక్కువగా ఓపెనింగ్ క్లోజింగ్స్ ఉండవు కాబట్టి ఒక పవర్ బిల్ అనేది తక్కువగా వచ్చేదానికి ఛాన్సెస్ ఉన్నాయండి. ఓకే, ఇంకొంతమంది మేజర్ మిస్టేక్ మాకు తెలుసు అనుకొని చేసే మిస్టేక్ ఏంటి అంటే ఏసీ ఉండే రూమ్లలో ఖచ్చితంగా సీలింగ్ ఫ్యాన్ ఉంటుంది. ఏసీ వేసిన వెంటనే సీలింగ్ ఫ్యాన్ వేసేస్తూ ఉంటారు. అలా వేయడం వల్ల ఏమవుతుందంటే సీలింగ్ ఫ్యాన్ అనేది టాప్లో ఉంటుంది, ఏసీ అనేది మనకు గాలి అనేది కిందికి వస్తూ ఉంటుంది కాబట్టి కింద కూలింగ్ చేసుకుంటూ మనకు రూమ్ అనేది టోటల్గా కూల్ అవుతుంది. మనం సీలింగ్ ఫ్యాన్ వేస్తామంటే పైన ఉండే వేడి అంతా మనకు కిందికి దిగడం వల్ల రూమ్ అంతా ఒక వేడి టెంపరేచర్ అంటే ఫామ్ అయిపోయి మనకి ఏసీ కంప్రెషన్ అనేది ఎక్కువగా వర్క్ అవుతుంది. సో సీలింగ్ ఫ్యాన్ మోస్ట్లీ ఏసీ వేసిన తర్వాత వేయొద్దండి. ఎందుకంటే మనకు ఎక్కువగా పవర్ కన్జంప్షన్ ఇక్కడే వస్తుందండి. చాలా మందికి తెలియక చేసే మిస్టేక్ ఏంటి అంటే ఇది ఎక్కువగా కూల్ అవుతుంది కదా, ఫాస్ట్గా ఫ్యాన్ వేసామంటే తొందరగా రూమ్ అంతా వ్యాపిస్తుంది అనుకుంటారు, కానీ అవ్వదు. హీట్ అంతా ఫ్లో అవుతుంది. సో అలాంటప్పుడు కంప్రెషన్ ఎక్కువగా వర్క్ అవుతుందండి. ఇది నా చిన్న రిక్వెస్ట్. ఏసీ వేసిన తర్వాత సీలింగ్ ఫ్యాన్ మాత్రం ఖచ్చితంగా వేయకండి ప్లీజ్. నెక్స్ట్ ఏంటి అంటే అంటే ఓన్ హౌస్ ఉన్న వాళ్ళైతే ఇది పాటించండి. ఎందుకంటే సీలింగ్ వేసుకున్నారంటే మీకు ఎంత ఎక్కువగా వేడి అయితే ఉండదు. వీలైతే మీకు అంత బడ్జెట్ లేదు అనుకుంటే వైట్ సిమెంట్ ఉంటుంది, అది వేసుకున్న కూల్ పౌడర్ అంటారు దాన్ని. కూల్ సిమెంట్ కనుక వేసుకున్నట్టయితే ఏసీ అంత కూలింగ్ రాకపోయినా అంత వేడైతే మనకు లోపలికి రాదండి, చాలా బాగా ఉంటుంది.
మనకి ఏసీ బిల్ కూడా కొద్దిగా తగ్గుతుందండి. కూలింగ్ అంటే వేడి ఎక్కువగా ఉండనప్పుడు మనకి ఏసీ కూడా ఎక్కువ రన్ అవ్వదు కదా, కంప్రెషర్ ఎంత స్ట్రెస్ కాదు కాబట్టి మనకు పవర్ బిల్ అనేది తక్కువగా వస్తుందండి. నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే మనం ఓపెన్ కబోర్డ్స్ ఉండే ఇల్లు కనుక అంటే బెడ్రూమ్స్ కనుక ఏసీ ఫిక్స్ చేసినట్టయితే ఆ రూమ్ అంతా ఆ కబోర్డ్స్ ఫిల్ అయిపోయి ఎయిర్ అంతా మనకు నార్మల్గా బయట అంతా ఫిల్ అయి వస్తుంది కాబట్టి మనకు కొద్దిగా కంప్రెషన్ అనేది ఎక్కువగా వర్క్ అవుతుంది. వీలైతే మీరు కర్టెన్స్ వేసుకోండి. మీకు అవసరం లేని వస్తువులు అంటే మనం ఏసీ ఎప్పుడు వేయం కదా, అంటే సమ్మర్లో మాత్రమే యూజ్ చేస్తాం కాబట్టి అవసరం లేని వస్తువులు అనేది బయట ఫిక్స్ చేసుకున్నారంటే మీకు పవర్ బిల్ అనేది తక్కువగా వస్తుంది. ఇంకొంతమంది ఏం చేస్తారంటే బీరువాలు అలాంటివి పెడుతూ ఉంటారు. ఇనుప వస్తువులు కానీ లేదంటే వాషింగ్ మిషన్స్ కనుక మీరు పెట్టినట్టయితే అవి ఫుల్గా కవర్ చేయండి. మీకు అవసరం లేనిటి బయట పెట్టడానికి ట్రై చేయండి. అన్ని కవర్ చేసినట్టయితే మీకు ఎక్కువగా అంటే కంప్రెషన్ అనేది తిరగదు కాబట్టి మీకు టెంపరేచర్ అనేది నార్మల్గా ఉంటుంది, పవర్ బిల్ అనేది తక్కువగా వస్తుందండి. ఖచ్చితంగా రూమ్లో మీకు అవసరం ఉన్న వస్తువులే పెట్టుకోండి, మిగతావన్నీ బయట పెట్టేయండి. ఇంకోటి ఏంటి అంటే కబోర్డ్స్ అనేది నీట్గా కర్టెన్స్తో క్లోజ్ చేసుకోండి. వాషింగ్ మిషన్స్ కనుక మనం బెడ్రూమ్స్ ప్లేస్ చేసుకున్నట్టయితే దానికి కవర్స్ కానీ లేదంటే మనం కర్టెన్ అన్న వేసుకోండి. విండోస్కి ఖచ్చితంగా కర్టెన్స్ ఉండాలి. ఇంకోటి ఏంటి అంటే కొంతమందికి ఏంటంటే డోర్కి కింద కొద్దిగా గ్యాప్ లాగా వస్తూ ఉంటుంది. అలాంటప్పుడు దాన్ని మనం ఒక క్లాత్తో ఒక డోర్ మ్యాట్తో కానీ ఏదైనా క్లాత్తో కనుక బయట అంటే లోపల గాలి బయటికి పోకుండా చేసినట్టయితే రూమ్ అనేది ఫాస్ట్గా కూల్ అవుతుందండి. నెక్స్ట్ ఏంటి అంటే చాలా మంది మేజర్గా మిస్టేక్ చేసేది ఏంటి అంటే ఒక ఏసీ ఆన్ చేస్తారు, తర్వాత ఆఫ్ చేస్తారు, ఆన్ చేయడం ఆఫ్ చేయడం చేస్తూ ఉంటారు. ఎందుకంటే పవర్ బిల్ ఎక్కువ వస్తుందండి మేము చేయకపోతే అంటారు. అలా చేసినా కూడా పవర్ బిల్ అనేది ఎక్కువ వస్తుందండి. ఎందుకంటే మనం ఆన్ చేసి ఒక సర్టెన్ టెంపరేచర్ పెడతాము, ఆ కంప్రెషన్ అనేది తిరుగుతూ ఉంటుంది. వచ్చిన తర్వాత మనం ఆఫ్ చేస్తాము. అది ఎంతసేపు ఉంటుంది, మహా అంటే 10 minutes లేదంటే 20 minutes తర్వాత మళ్ళీ మనం ఆన్ చేస్తాము. మళ్ళీ అది మళ్ళీ ఒక సర్టెన్ టెంపరేచర్ వచ్చే వరకు తిరుగుతూనే ఉంటుంది. అలా ఆన్ ఆఫ్ చేయడం వల్ల మీకు టైం వేస్ట్ తప్ప పవర్ బిల్ అనేది తగ్గదు. మీకు ఒకవేళ తగ్గాలి అనుకుంటే ఇన్వర్టర్ బేస్ ఏసీఎస్ తీసుకున్నట్లయితే అవే సర్టెన్ టెంపరేచర్ వచ్చినప్పుడు అవే స్టాప్ అయిపోయి మనకు తగ్గినట్లు అంటే రూమ్ టెంపరేచర్ అనేది డిఫరెన్స్ వచ్చిందంటే అదే రన్ అవుతూ ఉంటుందండి. సో వీలైనంత వరకు ఇన్వర్టర్ బేస్ ఏసీస్ కొనడానికి ట్రై చేయండి. నేను ఏసీ బయింగ్ టిప్స్ అని ఒక వీడియో చేశానండి. మీకు అవసరం అనిపిస్తే ఐ బటన్లో కానీ లేదంటే డిస్క్రిప్షన్ బాక్స్లో కానీ ఎండ్ స్క్రీన్లో కానీ ఇస్తాను, చెక్ చేయండి. కొత్తగా కొనే వాళ్ళు ఈ స్పెసిఫికేషన్స్ ఉండే ఏసీ కనుక కొన్నట్టయితే మీరు పవర్ బిల్ అనేది చాలా వరకు సేవ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఏంటి అంటే ఏసీ ఫిక్స్ చేసేటప్పుడు రూమ్లో మిడిల్కి ఫిక్స్ చేయడానికి చూస్ చేయండి. ఎందుకంటే మనం సైడ్ ఫిక్స్ చేసినా లేదంటే ఎక్కడైనా ఫిక్స్ చేసామంటే రూమ్ అంతా కూల్ అవ్వాలంటే కొద్దిగా టైం పడుతుంది. మిడిల్లో కనుక మనం ఫిక్స్ చేసినట్టయితే ఈవెన్గా మనకు ఎయిర్ ఫ్లో అయ్యేసి మనకు ఫాస్ట్గా కూలింగ్ అయ్యేదానికి ఛాన్సెస్ ఉన్నాయండి. ఇంకోటి ఏంటి అంటే ఏసీ కొన్న తర్వాత అది 3 స్టార్ ఏసీనా 5 స్టార్ ఏసీనా అనేది కూడా చూసుకోండి. స్టార్స్ని బట్టి కూడా మనకు పవర్ కన్సంప్షన్ అనేది తక్కువగా ఉంటుంది. ఓకే, మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు, షేర్ చేయండి. ఇంకోటి ఏంటి అంటే నేను ఈరోజు వీడియో ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుంటాం. ఓకే, బాయ్ బాయ్.